ఓకే, నమస్తే అండి. వెల్కమ్ టు హర్షిత అకాడమీ. సో ఈరోజు మనము ఈ వీడియోలో ఇక్కడ జనరల్ సైన్స్ సంబంధించినటువంటి వీడియో మనం చేసుకోవడం జరుగుతుంది. ఖనిజ లవణాలు అనేటువంటి టాపిక్ గురించి మనం నేర్చుకుంటాము. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, మనం తీసుకున్నటువంటి పోషకాలు మనము 2 రకాలుగా విభజించుకోవడం జరిగింది. స్థూల పోషకాలు మరియు సూక్ష్మ పోషకాలు అని మనం 2 రకాలుగా విభజించుకోవడం జరిగింది. స్థూల పోషకాల కింద మనము పిండి పదార్థాలు, ప్రోటీనులు మరియు కొవ్వులను మనం స్థూల పోషకాలుగా చెప్పుకోవడం జరిగింది. మరి సూక్ష్మ పోషకాల కింద మనము విటమినులు మరియు ఖనిజ లవణాలు అనే వాటిని మనము సూక్ష్మ పోషకాలుగా చెప్పుకోవడం జరిగింది. అంటే ఇవి శరీరానికి తక్కువ పరిమాణంలో ఉపయోగపడతాయి కాబట్టి వీటిని సూక్ష్మ పోషకాలని, మైక్రో మరియు ఇవి ఎక్కువ మొత్తంలో శరీరానికి ఉపయోగపడతాయి కాబట్టి వీటిని స్థూల లేదా మ్యాక్రో న్యూట్రియంట్స్ అంటాం. ఓకే, సో ఇప్పుడు మనము ఈ సూక్ష్మ పోషకాల్లో విటమిన్ల గురించి ఆల్రెడీ మనం నేర్చుకున్నాము. సో ఇప్పుడు ఈ మినరల్స్, ఖనిజ లవణాల గురించి మనం ఇప్పుడు నేర్చుకోవడం జరుగుతుంది. సో ఈ టాపిక్ అనేది అన్ని రకాలైనటువంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడుతూ ఉంటుంది. ముఖ్యంగా మనము ఈ గ్రామ, వార్డు, సచివాలయం పోస్టులు రాసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకి ఈ టాపిక్ అనేది ఉపయోగకరంగా ఉంటుంది. సో ఈ టాపిక్స్ నుంచి, ఈ విటమిన్స్ మరియు ఈ ఖనిజ లవణాలు, ఈ టాపిక్స్ నుంచి ఖచ్చితంగా మనకి 1 లేదా 2 మార్క్స్ సంబంధించిన బిట్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ చిన్న టాపిక్స్ అండి. సో వీటిని మనం ఖచ్చితంగా ఈ ఏరియా నుంచి బిట్స్ అనేవి వస్తాయి కాబట్టి మనం వీటి గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. కొంచెం డీప్గా వీటి గురించి అనాలిసిస్ కూడా మనం చేసి అందరికీ అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా మేము ఈ వీడియోని తయారు చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి. సో ఇప్పుడు మనము టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఖనిజ లవణాలు. సో మానవ శరీరంలో ఈ ఖనిజ లవణాలు అనేవి దాదాపుగా ఒక 50 కంటే ఎక్కువగా మన శరీరంలో ఖనిజ లవణాలు అనేవి ఉండటం జరుగుతుంది. మరి ఈ ఖనిజ లవణాల యొక్క ఉపయోగం ఏంటి? ఈ ఖనిజ లవణాల యొక్క ఉపయోగాలు ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఇవి శరీర పెరుగుదలకు ఉపయోగపడతాయి మరియు కణాల మరామత్తుకు ఉపయోగపడతాయి. శరీరం యొక్క పెరుగుదలకు మరియు కణాల మరామత్తుకు మరియు ద్రవాభిసరణ క్రమతను ఈ క్రమతకు ఈ ఖనిజ లవణాలు అనేవి ఉపయోగపడతాయి. సో ముఖ్యంగా ఇవి మన శరీరంలో ఉన్నటువంటి ఖనిజ లవణాలు అనేవి శరీరం యొక్క పెరుగుదలకు, కణాల మరమ్మతులకు, ద్రవాభిసరణ క్రమతకు ఈ ఖనిజ లవణాలు అనేవి ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఈ ఖనిజ లవణాలు మానవ శరీరంలో 2 రకాలుగా ఉండటం జరుగుతుంది. 2 రకాలుగా ఈ ఖనిజ లవణాలు ఉన్నాయి. ఒకటి మేజర్ మూలకాలని, రెండవది ట్రేస్ మూలకాలు. ఓకే, మేజర్ మూలకాలు మరియు ట్రేస్ మూలకాలను మనం 2 రకాలుగా విభజించుకోవచ్చు. మేజర్ మూలకాలలో ముఖ్యంగా మనము సోడియం మరియు పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం మరియు క్లోరైడ్స్, ఫాస్ఫరస్, సల్ఫర్. సో వీటిని మనము మేజర్ మూలకాలు అంటాము. మరి ట్రేస్ మూలకాల్లో మనం గమనించినట్లయితే మాంగనీస్, మాలిబ్డినం మరియు సెలీనియం మరియు జింక్, జెడన్ మరియు కాపర్ మరియు క్రోమియం మరియు ఐరన్
ఓకే, మరియు అయోడిన్. సో వీటిని మనము ట్రేస్ మూలకాలు అంటాం. వీటినేమో మేజర్ మూలకాలని, వీటినేమో ట్రేస్ మూలకాలు అని మనము ఖనిజ లవణాలను 2 రకాలుగా విభజించుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనము ఈ మేజర్ మూలకాలు మరియు ట్రేస్ మూలకాలు అనేటువంటి ఒక్కొక్క మూలకాన్ని గురించి మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ మేజర్ మూలకాలలో సోడియం అనేటువంటి మూలకం గురించి మనం చూద్దాం. సోడియం. సో ఇది మనకి లభించేటువంటి పదార్థాలు ముఖ్యంగా మాంసంలో, జంతువుల నుంచి వచ్చినటువంటి మాంసంలో మనకి ఎక్కువగా ఈ సోడియం అనేది లభించడం జరుగుతుంది. దీని యొక్క ఉపయోగాలు మనం గమనించినట్లయితే సోడియం యొక్క ఉపయోగాలు మానవ శరీరంలో ముఖ్యంగా ఇది కణ బాహ్య ద్రవాలలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి క్యాటయాన్గా ఇది ఉండటం జరుగుతుంది. మనకి అయాన్స్ 2 రకాలు ఉంటాయి, ఒకటి క్యాటయాన్ మరియు యానయాన్. సో ఈ క్యాటయాన్ యానయాన్ల వల్ల మనకి కణాల్లో ఉన్నటువంటి ద్రవ పదార్థాల్లో మనకి ప్రసరణ జరుగుతుంది. ముఖ్యంగా కణ బాహ్య ద్రవాలలో క్యాటయాన్గా మనకి సోడియం అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వన్, శరీరంలో ఉన్నటువంటి ద్రవాభిసరణ క్రమతను ఇది క్రమబద్ధీకరిస్తుంది. ద్రవాభిసరణ క్రమతను ఇది క్రమబద్ధీకరిస్తుంది ముఖ్యంగా. మరియు నాడీ కణాల ప్రేరణకు ఇది సోడియం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ దీని యొక్క లోపం వల్ల మనకి చూసినట్లయితే ముఖ్యంగా దీని యొక్క లోపం వల్ల మనకి ఒక వ్యాధి రావటం జరుగుతుంది. అదే మనకి హైపోనట్రామియా అనేటువంటి వ్యాధి ఈ సోడియం లోపం వల్ల మనకి రావటం జరుగుతుంది. సో ఇది చూడండి, సోడియం అనేది మాంసం తినేటువంటి ఆహారంలో మనకి టేబుల్ సాల్ట్ రూపంలో మనకి లభించడం జరుగుతుంది. దీని యొక్క ఉపయోగాలు కణ బాహ్య ద్రవాలలో క్యాటయాన్గా ఉంటుంది. ముఖ్యమైన క్యాటయాన్గా ద్రవాభిసరణ క్రమతను, నాడీ కణాల ప్రేరణను ప్రేరేపించడం జరుగుతుంది. మరి దీని యొక్క లోపం వల్ల హైపోనట్రామియా అనేటువంటి వ్యాధి రావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఉన్నటువంటి మూలకాన్ని మనం గమనించినట్లయితే పొటాషియం. ఓకే, సో మనకి ముఖ్యంగా ఇది తాజాగా ఉన్నటువంటి అరటిపళ్ళు, తాజా ఆకుకూరలలో ఇది లభించడం జరుగుతుంది. తాజాగా ఉన్నటువంటి అరటిపండ్లు మరియు తాజాగా ఉన్నటువంటి ఆకుకూరలు లభించడం జరుగుతుంది. మరి దీని యొక్క ఉపయోగాలు మనం గమనించినట్లయితే కణజీవ పదార్థాలు కణం లోపల ఉన్నటువంటి ఈ కణజీవ పదార్థాలలో ఇది ముఖ్యమైనటువంటి క్యాటయాన్గా ఉండటం జరుగుతుంది. మరి ఇందాక మనం చూసాము సోడియం అనేది కణ బాహ్య ద్రవాలలో క్యాటయాన్గా ఉంటే ముఖ్యంగా ఇది పొటాషియం అనేది కణం లోపల ఉన్నటువంటి జీవ పదార్థాల్లో ముఖ్యమైనటువంటి క్యాటయాన్గా మనం సోడియం చెప్పడం జరుగుతుంది. ఓకే, మరి ఇది కూడా కణం లోపల ద్రవాభిసరణ క్రమతను రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. మరియు దీంతో పాటుగా మనకి నాడీ కణాల ప్రేరణ అనేది కూడా జరుగుతుంది. ఓకే, ఈ సోడియం, పొటాషియం వీటి వల్ల మనకి నాడీ కణాల ప్రేరణ అనేది కూడా కలుగుతుంది. ఓకే, మరి దీని యొక్క లోపాలు మనం గమనించినట్లయితే ముఖ్యంగా ఈ పొటాషియం లోపించడం వల్ల మనకి మజిల్ క్రమ్స్ అనేవి రావడం జరుగుతుంది. మజిల్స్ అంటే కండరాల నొప్పులు అనేవి మజిల్ క్రమ్స్ అనేవి రావడం జరుగుతుంది. మరియు ఆకలి మందగించటం జరుగుతుంది, అంటే ఆకలి వేయకపోవడం. మరియు ఈ పొటాషియంను బ్రెయిన్ టానిక్గా చెప్పుకోవడం జరుగుతుంది. పొటాషియంను బ్రెయిన్ టానిక్ అని కూడా అంటారు.
ఓకే, అంటే ఇది మనకి మెదడుకి ఉపయోగకరమైనటువంటి మూలకంగా చెప్పుకోవడం జరుగుతుంది. అందువల్ల దీన్ని బ్రెయిన్ టానిక్గా పొటాషియంను మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో దీని లోపం వల్ల మజిల్ క్రాంప్స్ రావటం, ఆకలి మందగించటం మరియు మనోవైకల్యం అనేది కలగటం జరుగుతుంది. మనోవైకల్యం అనేది కూడా కలుగుతుంది. సో ఇది మనకి పొటాషియం గురించినటువంటి సమాచారం. నెక్స్ట్ మనకి ఉన్నటువంటి మూలకాన్ని కలిసినైతే కాల్షియం. ఓకే, సో ఈ కాల్షియం అనేది మనకి పాలు సంబంధిత పదార్థాల నుంచి మనకి కాల్షియం అనేది రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పాలు సంబంధిత పదార్థాలతో పాటు తాజాగా ఉండేటువంటి ఆకుకూరలు మరియు డ్రై ఫ్రూట్స్ నుంచి మనకి ఈ కాల్షియం అనేది లభించడం జరుగుతుంది. సో దీని యొక్క ఉపయోగాలు మనం గమనించినట్లయితే కాల్షియం యొక్క ఉపయోగాల్లో భాగంగా మనము స్త్రీలలో పాల ఉత్పత్తి కావటానికి మనకి కాల్షియం అనేది ఉపయోగపడుతుంది. మరియు కండరాల సంకోచానికి కూడా ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే, మరి ఇది మానవుని యొక్క శరీరం మొత్తం బరువులో దాదాపుగా ఇది 1.5 నుండి 2% వరకు ఉంటుంది. మానవుని యొక్క శరీరం మొత్తం బరువులో దీని యొక్క కాల్షియం యొక్క శాతం మనం 1.5 నుంచి 2% వరకు ఉంటుంది బరువు. మరియు ఇది ఎముకలు మరియు దంతాలు సమంగా ఏర్పడటానికి, దంతాలు అనేవి సమానంగా ఏర్పడటానికి ఈ కాల్షియం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఒక రోజుకి మానవునికి ఉపయోగపడేటువంటి కాల్షియం 400 నుంచి 500 మిల్లీగ్రాముల కాల్షియం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే రోజుకు మనం ప్రతిరోజు 400 నుంచి 500 గ్రాముల కాల్షియం అనేది తీసుకుంటూ ఉండాలి. ఓకే, మరి దీని యొక్క లోపాలు మనం గమనించినట్లయితే ముఖ్యంగా ఈ కాల్షియం లోపం వల్ల పిల్లల్లో రికెట్స్ అనే వ్యాధి రావడం జరుగుతుంది. పిల్లల్లో మనకి రికెట్స్ వ్యాధి, పెద్దవారిలో చూసుకున్నట్లయితే ఆస్టియోమలేషియా అనేటువంటి వ్యాధి మరియు ఆస్టియోపోరోసిస్ అనేటువంటి వ్యాధి పెద్దల్లో రావటం జరుగుతుంది. ఈ రికెట్స్ అనే వ్యాధి పిల్లల్లో వచ్చేటువంటి వ్యాధి, పెద్దల్లో ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధి పెద్దల్లో మనకి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనం కాల్షియం గురించినటువంటి సమాచారం. నెక్స్ట్ ఉన్నటువంటి మూలకాన్ని మనం గమనించినట్లయితే మెగ్నీషియం. నెక్స్ట్ ఉన్నటువంటి మూలకం మెగ్నీషియం. సో ఇది మనకి ఆకుకూరలు, పప్పు ధాన్యాలలో లభించడం జరుగుతుంది. ఆకుకూరలు మరియు పప్పు ధాన్యాల్లో ఇది లభించడం జరుగుతుంది. మరి దీని యొక్క ఉపయోగాలు మనం గమనించినట్లయితే ముఖ్యంగా ప్రోటీన్ల సంశ్లేషణకు ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. ప్రోటీన్ల సంశ్లేషణ జరగటానికి మెగ్నీషియం అనేది ఉపయోగపడుతుంది. ఎంజైమ్లు సక్రమంగా పనిచేయటానికి ఈ మెగ్నీషియం అనేది ఉపయోగపడుతుంది. మరియు దీని యొక్క లోపాలు మనం గమనించినట్లయితే శరీర పెరుగుదలలో లోపాలు అనేది ఏర్పడుతుంది. శరీరం యొక్క పెరుగుదల అనేది సక్రమంగా ఉండదు. దీని లోపం వల్ల పెరుగుదల ఉండదు సక్రమంగా. మరియు మనిషిలో విపరీతమైనటువంటి ప్రవర్తనలు అనేవి రావటం జరుగుతుంది. విచిత్రమైనటువంటి ప్రవర్తనలు అనేవి దీని యొక్క లోపం వల్ల రావటం జరుగుతుంది. సో ఇది మనకి ఈ మెగ్నీషియం యొక్క ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ ఉన్నటువంటి మూలకాన్ని మనం గమనించినట్లయితే సల్ఫర్. ఓకే, మరి ఇది ముఖ్యంగా పాలు, గుడ్లు, మాంసము, చేపలు, పప్పు ధాన్యాలలో మనకి ఎక్కువగా ఈ సల్ఫర్ అనేది లభించడం జరుగుతుంది. మరి దీని యొక్క ఉపయోగాలు మనం గమనించినట్లయితే ముఖ్యంగా ఇది ప్రోటీనులు
మరియు విటమిన్స్, ప్రోటీన్స్, విటమిన్స్ తయారవటానికి ఈ సల్ఫర్ అనేది ఉపయోగపడుతుంది. మరియు కాలేయం యొక్క పనితీరు అనేది దీనిపై ఆధారపడింది. కాలేయం యొక్క పనితీరు ఈ విటమిన్ యొక్క పైనే ఆధారపడి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకి దీని యొక్క సో ఈ విధంగా మనకి సల్ఫర్ అనేది గురించినటువంటి ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఉంది. నెక్స్ట్ మనకి ఉన్నటువంటి మూలకాన్ని మనం గమనించినట్లయితే నెక్స్ట్ ఉన్నటువంటి మూలకం ఫాస్ఫరస్. ఏంటి? ఫాస్ఫరస్. ఓకే, సో ఇది మనకి పాలు, గుడ్లు, ఓకే, పాలు, గుడ్లు, మాంసం మరియు చేపలు, పప్పు ధాన్యాలలో మనకి ఈ మూలకం అనేది లభించడం జరుగుతుంది, ఫాస్ఫరస్ అనేది. ముఖ్యంగా దీని యొక్క ఉపయోగాలు మనం గమనించినట్లయితే ఈ ఫాస్ఫరస్ అనేది కాల్షియంతో కలిసి, కాల్షియం అనేటువంటి మూలకంతో కలిసి మనకి కాల్షియం ఫాస్ఫేట్, కాల్షియం మరియు ఫాస్ఫరస్ అనేటువంటి రెండు పదార్థాలు కలిసి కాల్షియం ఫాస్ఫేట్గా తయారవుతుంది. సో ఇది మనకి ముఖ్యంగా ఈ కాల్షియం ఫాస్ఫేట్ అనేది ఎముకలు, దంతాలు ఏర్పడటానికి, సక్రమంగా పెరగటానికి, ఏర్పడటానికి ఇవి ఉపయోగపడటం జరుగుతుంది. మరి ఈ ఫాస్ఫరస్ అనేది లోపం వల్ల మనకి ముఖ్యంగా నీరసం అనేది, శరీరంలో నీరసం అనేది రావటం జరుగుతుంది. సో ఇదంటే మనకి ఫాస్ఫరస్ గురించి వచ్చినటువంటి సమాచారం. నెక్స్ట్ ఉన్నటువంటి మూలకాన్ని మనం గమనించినట్లయితే క్లోరైడ్ అనేది, ఈ క్లోరైడ్ అనేది ముఖ్యంగా మనకి మన శరీరంలో ముఖ్యమైనటువంటి యానయాన్. ఇప్పటి వరకు మనం ఇక్కడ సోడియం, అదేవిధంగా కాల్షియం, పొటాషియం, వీటిని సోడియం, పొటాషియం వీటిని కేటయాన్లుగా చూసాము, కేటయాన్లుగా. మరి ఈ క్లోరైడ్ అనేది మనకి యానయాన్గా ఉంటుంది. ఇది తప్పనిసరిగా మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో ఉండాల్సినటువంటి మూలకాలు. మనం తీసుకున్న ఆహారంలో తప్పనిసరిగా ఈ సోడియం మరియు పొటాషియం మరియు క్లోరైడ్స్ అనేవి మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు తప్పనిసరిగా ఉండాలి. ఈ సోడియం మరియు పొటాషియం అనేవి యానయాన్లు, ఈ క్లోరైడ్ అనేది ఈ కేటయాన్లు అండి, ఇవి వచ్చరికి యానయాన్. సో ఈ విధంగా మనము ద్రవాల సరఫరాలో మనం తీసుకున్నటువంటి వివిధ రకాలైన ఆహార పదార్థాల సరఫరాలో, రవాణాలో మనకి ఈ కేటయాన్స్, యానయాన్స్ అనేవి ఉపయోగపడతాయి. కాబట్టి ఇక్కడ మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ముఖ్యంగా సోడియం, పొటాషియం, క్లోరైడ్స్ అనేవి ఎక్కువగా ఉండేటట్టు మనం చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఇంతవరకు మనం ఇక్కడ ఖనిజ లవణాల్లో మేజర్ మూలకాల గురించి నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ ఉన్నటువంటి చూసుకున్నట్లయితే ట్రేస్ మూలకాలు. ఓకే, ట్రేస్ మూలకాల్లో మనకి భాగంగా ఐరన్ గురించి నేర్చుకుందాం. ఐరన్, సో ఈ ఐరన్ అనేది హిమోగ్లోబిన్లో ఒక ముఖ్య భాగంగా ఉంటుంది. హిమోగ్లోబిన్ మనకు తెలుసు ఆర్బీసీలో ఉంటుంది, ఎర్ర రక్త కణాల్లో మనకి హిమోగ్లోబిన్ అనేటువంటి వర్ణద్రవ్యకం ఉంటుంది. దీని ద్వారా మనకి వాయువుల రవాణా జరుగుతుంది. మరియు రక్తం ఎర్రగా ఉండటానికి కారణం కూడా హిమోగ్లోబిన్. సో ఈ హిమోగ్లోబిన్లో మనకి ఈ ఐరన్ అనేటువంటి పదార్థం అనేది ఉంటుంది. ఓకే, మరి దీని యొక్క ఉపయోగాలు మనం గమనించినట్లయితే ముఖ్యంగా ఈ హిమోగ్లోబిన్ మనం చేసాం కదా, వాయువుల రవాణాకి ఉపయోగపడుతుంది. మరియు ఎలక్ట్రాన్ రవాణాలో కూడా ఈ హిమోగ్లోబిన్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే, మరి ఇది లభించే పదార్థాల్లో ముఖ్యంగా పాలు, మాంసం, చేపలు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్,
లాంటి వాటిల్లో మనకి ఐరన్ అనేది ఎక్కువగా లభించడం జరుగుతుంది. సో దీని యొక్క లోపం వల్ల మనం గమనించినట్లయితే ఈ ఐరన్ లోపం వల్ల మనకి ఎనిమియా రక్తహీనత అనేటువంటి వ్యాధి రావడం జరుగుతుంది. రక్తహీనత అనేది రావడం జరుగుతుంది. దాదాపుగా మన శరీరంలో 60 నుంచి 70% ఐరన్ అనేది రక్తంలో ఉంటుంది. రక్తంలో మనకి 60 నుంచి 70% ఏ మూలకం ఉంటుంది? ఐరన్ అనేటువంటి మూలకం అనేది ఉంటుంది. సో మనకి ఇదండి ఈ ఐరన్ గురించినటువంటి సమాచారం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అయోడిన్ మూలకాన్ని మనం చూసుకున్నట్లయితే అయోడిన్ అనేది ముఖ్యంగా మనకి అవట గ్రంథి నుండి విడుదలైనటువంటి మనకి థైరాయిడ్ గ్రంథి ఉంది. థైరాయిడ్ లేదా దీన్ని మన తెలుగులో అవట గ్రంథి అంటాము. ఈ థైరాయిడ్ గ్రంథి నుంచి మనకి థైరాక్సిన్ అనేటువంటి హార్మోన్ విడుదలవుతుంది. ఈ థైరాక్సిన్ అనే హార్మోన్ విడుదలకు మనకి ఈ అయోడిన్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఈ థైరాయిడ్ నుంచి థైరాక్సిన్ అనే హార్మోన్ విడుదలలో అయోడిన్ అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ అయోడిన్ లోపించినట్లయితే మనకి ఈ థైరాయిడ్ గ్రంథి నుంచి థైరాక్సిన్ అనే విడుదలవ్వక మనకి కొన్ని వ్యాధులు అనేవి రావడం జరుగుతుంది. ముఖ్యంగా హైపోథైరాయిడిజం లేదా సామాన్య గాయిటర్ అనే వ్యాధి రావడం జరుగుతుంది. సామాన్య గాయిటర్ లేదా సింపుల్ గాయిటర్ అనేటువంటి వ్యాధి రావడం జరుగుతుంది ఈ అయోడిన్ లోపం వల్ల, లేదా హైపోథైరాయిడిజం అంటాము. హైపోథైరాయిడిజం లేదా సామాన్య గాయిటర్ లేదా సింపుల్ గాయిటర్ అనే వ్యాధి రావడం జరుగుతుంది. అంటే ఈ అవట గ్రంథి లేదా థైరాయిడ్ గ్రంథి అనేది వాపు రావడం జరుగుతుంది. ఓకే, సో దీని లోపం వల్ల నెక్స్ట్ ఈ అయోడిన్ యొక్క లోపం వల్ల జీవక్రియ రేటు అనేది తగ్గుతుంది. జీవక్రియ రేటు అనేది కూడా తగ్గుతుంది. మరి అయోడిన్ లోపాన్ని మనం సరి చేసుకోవాలంటే ముఖ్యంగా ఉన్నటువంటి ఒకే ఒక ఆధారం, మనం ప్రతిరోజు కూడా అయోడిన్ కలిగినటువంటి ఉప్పు మనము వాడాలి. అంటే అయోడైజ్డ్ సాల్ట్ మనం తీసుకున్నట్లయితే ఈ అయోడిన్ లోపాన్ని మనం నివారించుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ముఖ్యంగా ఇది దేని నుంచి లభిస్తుంది అని చూసుకున్నట్లయితే సముద్ర జలాల నుంచి లభించేటువంటి పదార్థాలు, సముద్ర చేపలు, రొయ్యలు, వాటి నుంచి మనకి ముఖ్యంగా ఈ అయోడిన్ అనేది లభిస్తుంది. కాబట్టి మనం ఎక్కువగా అయోడైజ్డ్ సాల్ట్ను మరియు సముద్ర జలాల్లో ఉన్నటువంటి పదార్థాలను మనం తీసుకోవడం వల్ల అయోడిన్ అనేది మనకు లభించడం జరుగుతుంది. నెక్స్ట్ ఉన్నటువంటి ట్రేస్ మూలకాల్లో ఫ్లోరిన్. ఓకే, మరి దీని యొక్క ఉపయోగాలు మనం గమనించినట్లయితే ఈ ఫ్లోరిన్ అనేది ఎముకలు సక్రమంగా ఏర్పడటానికి ఫ్లోరిన్ అనేది ఉపయోగపడుతుంది. మరియు దంతాలపై పింగాణి పొర, ఎనామిల్ లేదా పింగాణి పొర అనేది ఏర్పడటానికి కూడా ఈ ఫ్లోరిన్ అనేది ఉపయోగపడుతుంది. మరియు దంతాలలో పగుళ్ళు అనేవి ఏర్పడుతుంటాయి. ఈ పగుళ్ళు అనేవి ఏర్పడకుండా, దంతాలలో పగుళ్ళు అనేవి ఏర్పడకుండా కూడా ఈ ఫ్లోరిన్ అనేది సహాయపడుతుంది. మరి కేవలం ఫ్లోరిన్ అనేది నీటి నుండి మాత్రమే లభించడం జరుగుతుంది. ఈ ఫ్లోరిన్ అనేది ఎక్కడి నుంచి లభిస్తుంది? ఓన్లీ నీటి నుండి మాత్రమే ఈ ఫ్లోరిన్ అనే మూలకం లభిస్తూ ఉంటుంది. మరి దీని యొక్క లోపాలు మనం గమనించినట్లయితే ఈ ఫ్లోరిన్ లోపం వల్ల ముఖ్యంగా మనకి ఎముకలు మరియు దంతాలు అనేవి ఆలస్యంగా పెరుగుదల చూపించడం జరుగుతుంది ఫ్లోరిన్ లోపం వల్ల. మరియు ఫ్లోరోసిస్ అనే వ్యాధి రావడం జరుగుతుంది. అనేటువంటి వ్యాధి రావడం జరుగుతుంది. అంటే మనం తాగే నీటిలో ఎక్కువగా ఈ ఫ్లోరిన్ అనే మూలకం ఎక్కువగా ఉండటం వల్ల మనకి ఈ ఫ్లోరోసిస్ అనే వ్యాధి రావడం జరుగుతుంది. ఫ్లోరోసిస్ వ్యాధి వచ్చినప్పుడు మనకి దంతాలు అనేవి పసుపు రంగులో మారటం, ఎముకలు అనేవి వాటి యొక్క ఆకృతిలో మార్పులు అనేవి రావడం జరుగుతుంది. ఎముకల్లో
ఆకృతులు మారిపోవడం జరుగుతుంది, మరియు సరిగా నిలబడలేరు, మరియు నడవలేరు, మరియు నీ జాయింట్స్ మోకాళ్ళ నొప్పులు అనేవి రావటం జరుగుతుంది. మోకాళ్ళ నొప్పులు అనేవి రావటం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకి ఫ్లోరోసిస్ వ్యాధి యొక్క లక్షణాలుగా చెప్పుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనం దీని యొక్క ఫ్లోరోసిస్ వ్యాధి నివారణ లేదు. మనం ఒకటి నివారణ, మనం తాగే నీటి నుండి ఫ్లోరిన్ అనే మూలకాన్ని తీసివేసి దాన్ని మనం నీటిని తాగితేనే మనం ఈ ఫ్లోరోసిస్ వ్యాధి నుండి మనం కాపాడుకోవచ్చు. కాబట్టి మనము ఈ నీటి నుండి మనం తాగే నీటి నుండి ఫ్లోరిన్ని మనం తీసేయాలంటే వాటిని మనం నీటిని వేడి చేసి తాగినట్లయితే దాంట్లో ఉండేటువంటి ఫ్లోరిన్ మనం తగ్గించవచ్చు. దానివల్ల మనకి ఫ్లోరోసిస్ అనే వ్యాధి రాకుండా మనం కాపాడుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మన ఏపీలో గమనించినట్లయితే ప్రకాశం ఈ జిల్లాలోను, మరి ఏ విధంగా టీఎస్లో గమనించినట్లయితే నల్గొండ రాష్ట్రంలో ఎక్కువగా ఈ ఫ్లోరోసిస్ బాధితులు ఎక్కువగా ఉన్నారని తెలిసింది. కాబట్టి కారణం ఏంటంటే వాళ్ళు తాగే నీటిలో ఎక్కువగా ఈ ఫ్లోరిన్ అనే మూలకం అనేది ఎక్కువగా ఉండటం వల్ల ఆ ప్రాంతంలో ఎక్కువగా ఈ ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నారని మనకు తెలుసుకోవటం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ ఇంకొక మూలకాన్ని గమనించినట్లయితే ట్రేస్ మూలకాల్లో జింక్. ఓకే, జింక్ మనం గమనించినట్లయితే ఇది కార్బోహైడ్రేట్స్ జీవక్రియలకు ఉపయోగపడటం జరుగుతుంది. కార్బోహైడ్రేట్స్లో జీవక్రియలకు ఇవి తోడ్పాటును అందించడం జరుగుతుంది. మరియు జుట్టు అనేది పెరుగుటకు కూడా ఈ జింక్ అనేది ఉపయోగపడుతుంది. ఇన్సులిన్ అనేది మనకి ఒక హార్మోను. ఈ హార్మోన్ యొక్క ఉత్పత్తికి జింక్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. మరి దీని యొక్క లోపాన్ని మనం గమనించిన జింక్ లోపం వల్ల ముఖ్యంగా మనకి జీర్ణ వ్యవస్థ మరియు ప్రత్యుత్పత్తి వ్యవస్థలు అనేవి దెబ్బతినటం జరుగుతుంది. జీర్ణ వ్యవస్థలు మరియు ప్రత్యుత్పత్తి వ్యవస్థలు అనేవి సక్రమంగా పనిచేయక దెబ్బతినేదానికి అవకాశం అనేది ఉంది జింక్ లోపం వల్ల. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ గమనించినట్లయితే ఇంకొక మూలకం కాఫర్. ఓకే, సో కాఫర్ మనం గమనించినట్లయితే ఇది ఎక్కువగా కాఫర్ అనేది మాంసంలో ఎక్కువగా లభించడం జరుగుతుంది. మనం తీసుకున్నట్టు మాంస పదార్థాల్లో. మరి దీని యొక్క ఉపయోగాలు మనం గమనించినట్లయితే రక్తానికి రక్తం అనేది ఎరుపు రంగులో ఉండటానికి, రక్తం ఎరుపు రంగులో రావడానికి కారణమైనటువంటి హిమోగ్లోబిన్ తయారీకి ఈ కాఫర్ అనేది ఉపయోగపడుతుంది. హిమోగ్లోబిన్ తయారీకి మనకి ఇందాక చెప్పుకున్నాము ఐరన్ అనేది ఉపయోగపడుతుందని. హిమోగ్లోబిన్లో ఐరన్ అనే మూలకం ఉంటుందని చెప్పుకున్నాము. సో ఇక్కడ ఈ రక్తం ఎరుపుగా ఉండటానికి కారణమైనటువంటి హిమోగ్లోబిన్ తయారీలో ఐరన్కి సహాయపడుతూ ఉంటుంది. అంటే ఐరన్ తోటి కలిసి ఈ కాపర్ అనేది హిమోగ్లోబిన్ అనే పదార్థాన్ని ఏర్పరచడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎర్ర రక్త కణాలు అనేవి ఏర్పడటానికి కూడా మనకి ఈ కాపర్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ కోబాల్ట్, ఇంకొక మూలకాన్ని మనం చూసుకున్నట్లయితే కోబాల్ట్. ఈ కోబాల్ట్ అనేది ముఖ్యంగా హానికర రక్తహీనత అనేటువంటి వ్యాధి రావడం జరుగుతుంది. హానికర రక్తహీనత అనేటువంటి వ్యాధి రావడం జరుగుతుంది. దీన్ని అక్యూట్ ఎనిమియా అనేటువంటి వ్యాధి రావటం జరుగుతుంది దీని యొక్క లోపం వల్ల. ఇది అక్యూట్ ఎనిమియా రక్తహీన అరికట్టును. ఓకే, మనకి ఇందాక చెప్పుకున్నాము విటమిన్లో హానికర రక్తహీనత అనేది రావడం జరుగుతుంది. ఈ హానికర రక్తహీనత అనేది రాకుండా కాపాడట్లో ఈ కోబాల్ట్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే దీన్ని అరికట్టడానికి, ఈ హానికర రక్తహీనతను అరికట్టడానికి కోబాల్ట్ అనే మూలకం ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మూలకాల్లో మనం గమనించినట్లయితే మాంగనీస్. సో మాంగనీస్ మనకి కాలేయం మూత్రపిండాలలో లభిస్తుంది. ఇది కాలేయము మరియు మూత్రపిండాలలో మనకి ఈ మాంగనీస్ అనేది లభిస్తుంది. మరి ఇది కాపర్ అనే మూలకంతో కలిసి కాపర్ మరియు ఐరన్
ఈ 2 రకాల మూలకాలతో కలిసి రక్తాన్ని ఏర్పరచట్లో ఈ మాంగనీస్ అనేది ఉపయోగపడుతుంది. అంటే ఈ కాపర్ మరియు ఐరన్ ఈ 2 రకాల మూలకాలతోటి మాంగనీస్ అనేది కలిసి రక్తాన్ని ఏర్పరచడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. నెక్స్ట్ ఉన్నటువంటి మూలకాన్ని మనం గమనించినట్లయితే సోడియం క్లోరైడ్. నెక్స్ట్ ట్రేస్ మూలకాల్లో మనకి ఇక్కడ సోడియం క్లోరైడ్. ఈ సోడియం క్లోరైడ్ ముఖ్యంగా మనకి దీని యొక్క ఉపయోగం భోజనానికి రుచిని కలిగించడం జరుగుతుంది. అంటే భోజనానికి కావాల్సిన రుచి మనకి ఈ సోడియం క్లోరైడ్ నుంచి రావడం జరుగుతుంది. నెక్స్ట్ దీంతో పాటుగా రక్తానికి కణజాలాలకు అవసరము. రక్తానికి మరియు కణజాలాలు అనేవి ఏర్పడటానికి ఈ NaCl అనేది ఉపయోగపడుతుంది. మరియు జఠర రసంలో HCl జఠర రసంలో మనకి HCl ఏర్పడటానికి ఈ NaCl అనేది సోడియం క్లోరైడ్ అనేది ఉపయోగపడుతుంది. మరి దీనిలో HCl 4% అనేది ఉంటుంది. HCl సోడియం క్లోరైడ్లో HCl అనేది 4% అనేది ఉంటుంది. సో ఇది మనకి NaCl యొక్క ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ చివరిగా ఉన్నటువంటి ఈ మూలకం మనకి నీరు, వాటర్. దీన్ని మనము విశ్వద్రావణి అని పేరుతోటి పిలవటం జరుగుతుంది. విశ్వద్రావణి అంటాం. మరియు ఇది జీవ పదార్థంలో ఈ నీరు అనేది జీవ పదార్థంలో 90% అనేది ఉంటుంది. కణంలో ఉన్నటువంటి జీవ పదార్థంలో 90% నీరు అనేది ఉంటుంది. మరియు ఇది శరీరానికి 3 విధాలుగా 3 విధాలుగా ఉపయోగం అనేది ఉంటుంది. 3 విధాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది శరీరానికి. ముఖ్యంగా త్రాగునీరు రూపంలో శరీరానికి లభించడం జరుగుతుంది. మరియు ఆహారంలో నిల్వ చేయబడినటువంటి నీరు మరియు జీవక్రియలు అంటే జీవరసాయన చర్యలతోటి జీవక్రియల్లో విడుదలైనటువంటి నీరు. సో ఈ విధంగా శరీరానికి 3 విధానాలలో నీరు అనేది లభించడం జరుగుతుంది. ఒకటి మనం డైరెక్ట్గా నీటిని తాగటం వల్ల, మరియు మనం తీసుకున్నట్టు ఆహార పదార్థాల్లో ఉన్న నిల్వ ఉన్నటువంటి నీరు, మరియు జీవక్రియల ఫలితంగా విడుదలైనటువంటి నీరు. సో ఈ విధంగా 3 విధానాల ద్వారా నీరు అనేది శరీరానికి లభించడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అనేక రకాల జీవక్రియలకు నీరు అనేది ప్రాథమిక అవసరంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, మరి ఈ నీరు అనేది లేకపోతే జీవక్రియలు అనేది జరిగే పరిస్థితి అనేది ఉండదు. కాబట్టి జీవక్రియలు జరగాలంటే ఖచ్చితంగా నీరు యొక్క మాధ్యమంగా ఉపయోగించుకొని జీవక్రియలు అనేవి జరుగుతాయి. ఓకే, మరి దీంతో పాటుగా శరీరంలో ఉన్నటువంటి పదార్థాలు, అన్ని రకాలైనటువంటి పదార్థాలు ఒక చోట నుంచి ఇంకొక చోటకు పదార్థాల రవాణా మనకి ఈ నీరు ద్వారానే జరుగుతూ ఉంటాయి. మరియు శరీరం యొక్క ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరిస్తూ ఉంటుంది. ఇంకొక ఉపయోగం శరీరం యొక్క ఉష్ణోగ్రతను ఇక్కడ క్రమబద్ధం చేయును. ఓకేనా, సో ఇవన్నీ కూడా మనకి నీటి యొక్క ఉపయోగాలు. మరి చూడండి, నీరును విశ్వద్రావణిగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ నీరు అనేది జీవ పదార్థంలో 90% అనేది ఉంటుంది. మరి నీరు ముఖ్యంగా 3 విధానాలుగా శరీరానికి లభించడం జరుగుతుంది. ఒకటి తాగునీరు రూపంలో, 2 మనం తీసుకున్నట్టు వివిధ రకాల ఆహార పదార్థాల్లో నిల్వ ఉన్నటువంటి నీరు రూపంలో, మరియు జీవక్రియల ఫలితంగా ఉత్పన్నమైనటువంటి నీరు. సో 3 విధాలుగా మన శరీరానికి నీరు అనేది లభించడం జరుగుతుంది. అన్ని రకాల జీవక్రియలన్నీ కూడా జరగాలంటే నీరు అనేది ఉంటుంది. ఈ నీరుని ప్రాథమిక మాధ్యమంగా ఉపయోగించుకొని జీవరసాయన క్రియలు అనేవి జరుగుతాయి. మరియు పదార్థాలు ఒక చోట నుంచి ఇంకొక చోటుకి రవాణా చేయడానికి మనకి ఈ నీరు అనేది ఒక మాధ్యమంగా ఉపయోగపడుతుంది. మరియు శరీరం యొక్క ఉష్ణోగ్రతను కూడా నీరు అనేది క్రమబద్ధీకరణ చేస్తూ ఉంటుంది. సో ఇదండి మనకి మూలకాలు. ఓకే, మినరల్స్, ఖనిజ లవణాలు. ఈ ఖనిజ లవణాల్లో ఉన్నటువంటి మేజర్ మరియు ట్రేస్ మూలకాల గురించి మనం నేర్చుకోవడం జరిగింది.
సో దీనికి ముందు వీడియోలో విటమిన్స్ గురించి నేర్చుకున్నాము. సో ఇక్కడ వచ్చరికి మనకి ఖనిజ లవణాల గురించి నేర్చుకున్నామండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోతో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.